Hello everyone, welcome back to my channel Suma's World. I am back with one more video. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో అయితే ట్రావెల్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నానంటే మలేషియాకి అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. సో మాకు ఫ్లైట్ అయితే బెంగళూరు నుంచి అరౌండ్ నైట్ 11:15 PM అయితే ఫ్లైట్ ఉన్నిందనమాట. సో ఎర్లీగా మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే 3 hours బిఫోర్ అన్నా మనం చెక్ ఇన్ చేయాలి కదా. సో మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా బెంగళూరు ట్రాఫిక్ గురించి అయితే మీకు తెలిసిందే కదా. ఫుల్ ఎయిర్పోర్ట్ రూట్ అంతా ఆ రోజు చాలా ట్రాఫిక్ అయితే ఉన్నింది. చాలా టైం పట్టింది మాకు. అరౌండ్ 1.5 hour to 1 hour 45 minutes అలా పట్టినట్టుంది ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉన్నింది మేము వెళ్ళిన రోజు అయితే. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయి అండ్ త్వరగా చెక్ ఇన్ చేసేసామంటే కొంచెం టైం ఉంటుంది కదా ఫ్లైట్ టైంకి అండ్ మనం వెళ్ళే టైంకి అని చెప్పి. సో కొంచెం త్వరగా అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము వెళ్ళింది అయితే Feb 13th అనమాట. సో Feb 14th వ్యాలంటైన్స్ డే కదా. సో బిఫోర్ అంతా మంచిగా రెడ్ థీమ్ హార్ట్స్ అంతా మంచిగా అయితే డెకోర్ చేశారు. ఎయిర్పోర్ట్స్ కానీ అక్కడ మలేషియాలో రోడ్స్ కానీ అవంతా అయితే. ఆటో ఇస్తుండ ఏం తింటున్నావు? సో ఫ్లైట్ అయితే డిలే అయింది. యాక్చువల్గా ఫ్లైట్ వచ్చి 11:15 PM, కానీ 45 minutes అయితే డిలే అయింది. ఇప్పుడు మనకి ఫ్లైట్ వచ్చేసి 12 o'clock అనమాట. సో అండ్ లాంజ్ యాక్సెస్కి అయితే ట్రై చేస్తున్నాం. లాంజ్ యాక్సెస్కి ఏంటంటే HDFC ICICI కార్డ్, కొన్ని డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద అయితే ఆఫర్ ఉంటుంది. ఓన్లీ ఐ థింక్ 2 rupees ఆర్ సంథింగ్ అనుకుంటా మనం పే చేయాల్సి వస్తుంది లాంజ్ యాక్సెస్కి అయితే. అండ్ నేను పాప అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సురేంద్ర, శ్రావణి, శాలిని వాళ్ళు వచ్చి అక్కడ క్యూలో ఉన్నారనమాట. సో వాళ్ళు వచ్చి అయిపోయింది అంటే మేమైతే లాంజ్ యాక్సెస్ అలో అయింది. మా క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ మీద అయితే మనకైతే లాంజ్ యాక్సెస్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే వెయిటింగ్. టైం వచ్చేసి అరౌండ్ 10:30. సో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం ఇలాగా. మా మమ్మీ చాక్లెట్ కొనిమంటే కొనిడు, కానీ బాగా తనకు కొనుక్కొని తింటుంది. మళ్ళీ చాక్లెట్స్ తింటే పళ్ళు పాడైపోతాయి కదా. నువ్వు తింటావు కదా. సో లాంజ్ యాక్సెస్ అయితే ఓన్లీ ప్రణన్య అండ్ శాలినికి మాత్రమే వచ్చింది. మేమందరం ఇలా ఖాళీగా ఎక్కడ ఫుడ్ దొరుకుతుందా, రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయని తిరుగుతూ ఉన్నాము. ఓన్లీ శాలిని అండ్ ప్రణన్యకి అయితే లాంజ్ యాక్సెస్ యాక్సెప్ట్ అయ్యింది.
ఒకసారి. చీజీ గార్లిక్ బ్రెడ్ చేసి ఇదేం తీయాలి, ఎక్కడ తీయాలా? చీజ్ గార్లిక్ ఎలా ఇదేదో ఊరగాయ అనుకుంటా, ఊరగాయ ఇచ్చారు, దీని వేసి పూసేసి తినడం. స్పైసీ అని అడిగారు మళ్ళీ. ఏరా రకరకాలుగా ఉంది. దీంతో బాగాలేదు పర్లా. సో మనకైతే బాలి, మలేషియా, సింగపూర్ అండ్ థాయిలాండ్కి వెళ్ళే వారికి అయితే సిమ్ కార్డ్స్ కావాలి. అక్కడికి వెళ్ళి తీసుకోకుండా మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే తీసుకునేయాలి అనుకుంటే ప్రాసెస్ వచ్చి, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గేట్ C1 to C6 అండ్ D1 to D13. దానికి సైడే మనకి ఇక్కడైతే ఇలా సిమ్ కార్డ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే చూసి తీసుకోవచ్చు. ప్రైజెస్ మీరు కంపేర్ చేసుకొని, మీరు వెళ్తున్న ప్లేస్కి ఇక్కడికి ప్రైజెస్ కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ అనుకుంటే అలా. ఇప్పుడు మేము మలేషియాకి వెళ్తున్నాం కదా, సో మలేషియాకి మాకు 4 daysకి అన్లిమిటెడ్ డేటా అండ్ కాల్స్ వచ్చేసి మాకు 30 ringgit సంథింగ్ అనుకుంటా ఛార్జ్ చేశారు. ఇక్కడ ఓన్లీ 1 week ఫర్ 1 weekకి 2500 చేంజ్ అడుగుతున్నారు అనమాట. సో మీరు చూసి ప్రైస్ కంపేర్ చేసుకొని మీరు వెళ్తున్న కంట్రీకి అండ్ ఇక్కడ కంట్రీకి చూసుకొని మీకు ఎక్కడ రీజనబుల్ అనిపిస్తుంటే అక్కడ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇందాకేమో 45 minutes డిలే అని చెప్పారు, ఇప్పుడేమో 1 hour డిలే అని చెప్తున్నారు. సో టైం. హలో శ్రావణి, ఏం చేస్తున్నావు మేడం? చూస్తున్నారు కదా ఫేస్ ఫుల్ టైర్డ్, నిద్ర అయితే వస్తుంది నాకు. ఎందుకు 10:30కి అండ్ ఎస్టర్డే కూడా లేట్ అయిపోయింది. ఇలా మనం లగేజ్ అవంతా బ్యాగ్ అంతా చెక్ చేస్తూ అండ్ పాస్పోర్ట్స్, టికెట్స్, ఈ ఫామ్స్ అవంతా ఫైల్స్ అంతా చేసుకొని జిరాక్స్ చేసుకొని అంతా అండ్ నిన్న నైట్ పడుకునేసరికి అరౌండ్ 1 అయింది. ఇప్పుడు కూడా ఫ్లైట్ 1 hour డిలే అంటే 12:30 అరౌండ్ అలా ఉంటుంది అనుకుంటా మన టైము, ఫ్లైట్ టైము. సో ఈరోజు కూడా నిద్ర లేదు, ఏం చేస్తాం. తిన్నావు ప్రాణంగా లాంచ్కి వెళ్ళి? బాగుందా ఫుడ్? నన్ను వదిలేసి నువ్వు షాలిని మాత్రమే వెళ్ళారు కదా. నాలో లేదు. ఇద్దరు వచ్చేవాళ్ళుగా సో ఫ్లైట్ అయితే డిలే అయిపోయి 11:15కి ఉండాల్సింది, మాకు అరౌండ్ 1 అయిపోయింది అనుకుంటా ఫ్లైట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేసేసరికి. సో డిలే అయిపోయింది అండ్ ఇక్కడ డిలే అవ్వడంతో మార్నింగ్ మేము అక్కడ రీచ్ అవ్వడం కూడా చాలా డిలే అయిపోయింది అనమాట. సో ఫుల్ స్లీప్ అయితే ఉన్నింది. కెమెరా ఆన్ చేసేసి మర్చిపోయి అయితే అలా పడుకునేసాను. సడన్గా లేచి చూస్తే కెమెరా ఆన్లో ఉంది, తర్వాత ఆఫ్ చేసి చూశాను. టైర్డ్, మీరు చూడొచ్చు నా ఫేస్లో ఎంత టైర్డ్నెస్ అయితే ఉందో, కరెక్ట్గా స్లీప్ లేక అనమాట.
మలేషియన్ టైంలో వాళ్ళ టైంకి అరౌండ్ 7:30 or 7:45 అలా అయితే మేము రీచ్ అయిపోయాము మలేషియాలో. అయిన తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్లో సిమ్స్ తీసుకొని అవంతా అయితే చూసుకొని కరెన్సీ అని పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ హోటల్కి వచ్చేసి. సో ఇప్పుడైతే మనం మలేషియన్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. స్టాంపింగ్ వేయించుకోవడానికి మినిమం అన్నా కూడా 1/2 hour to 1 hour అయితే టైం పడుతుంది. అది ఎక్కువ కొంచెం క్రౌడీగా ఉందంటే 2 hours అయినా పట్టచ్చు మనం స్టాంపింగ్కి. అండ్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం పొలైట్గా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కొంచెం ఇమిగ్రేషన్ వాళ్ళ స్టాంపింగ్ ఆఫీసర్స్ దగ్గర. సో అయిపోయింది. అండ్ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇలా బ్యాగేజ్ అయితే తీసుకునేసి అండ్ మనం ఇక్కడికి ఎంటర్ అయిన ఎయిర్పోర్ట్లో అయితే సిమ్ తీసుకుంటున్నాము. సో సిమ్ తీసుకోవడానికి అనిల్ అండ్ సురేంద్ర అయితే వెళ్ళారు. మనం అన్లిమిటెడ్ డేటా అండ్ ఇంటర్నేషనల్ కాల్స్. సో దానికోసం సిమ్ మెయిన్ మ్యాండేటరీ కదా మనకు సిమ్. సో సిమ్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం. అండ్ యాప్స్ వచ్చి ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఏదైనా మనకి ఎలా ఊబర్ ఓలా ఉంటుందో అలా యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనం బుక్ చేసుకున్న రూమ్కి అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి 55 kilometers అయితే ఉంది. సో ఫస్ట్ సిమ్ తీసుకొని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనం అయితే యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మనం అయితే ఫస్ట్ మనం బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళిపోవాలి. మా బుడ్డది ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. అండ్ సో కొంచెం రెస్ట్ రూమ్కి అలా వెళ్ళేసి వెళ్దామని చెప్పి అయితే కొంచెం వెయిటింగ్ అనమాట ఇక్కడ. అంతలోపల వాళ్ళు కూడా సిమ్ తీసుకొని వచ్చేస్తారు కాబట్టి మనమైతే ఇక్కడ సిమ్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే 1 day ఇలానా లేకపోతే వీక్లీయా ఇలా ప్లాన్స్ మనం తీసుకునే సిమ్ని బట్టి అయితే మనకి ఛార్జెస్ అయితే అప్లికబుల్ అవుతాయి అనమాట అక్కడ. సో మేము వచ్చేసి 5 days అనుకున్నాం. 5 daysకి అయితే తీసుకొని సిమ్ 5 daysకి 30 ringgits అనుకుంటా సంథింగ్ 15 GB అండ్ ఇంటర్నేషనల్ కాల్స్ అయితే ఉండేది మేము తీసుకున్న ప్యాకేజ్కి అయితే. సో మన క్యాబ్ అయితే వచ్చేసింది. సో మేమైతే గ్రాబ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకునేసి దానిలో అయితే మేము ట్రాన్స్పోర్ట్ ఇలా క్యాబ్స్ కానీ అవంతా అయితే మేము బుక్ చేసుకోవడం జరిగింది. సో మనం ఇండియాలో అయినా యాప్ ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత సిమ్ తీసుకొని అయినా మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని మనకి ఇక్కడ ఓలా ఊబర్ అలా ఎలాగో వాళ్ళకి అక్కడ గ్రాబ్ అనమాట. సో దానిలో అయితే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాబ్స్ అవంతా. హలో శాలిని, what are the visiting places in Kuala Lumpur? I will suggest it for 1 day. You can go into city tour. Okay. The place place around the city. Okay. And second day you can go to temple because now there is Tenusam, and after that you can go into Genting Highlands. Genting Highlands. Genting Highlands. Okay. I mean temple means Batu Caves? Yes. Okay. Okay. Yeah. Okay. And is there any places to visit for kids? Like interesting places? At Genting Highland you can play theme park. It has a theme park. థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చి వాళ్ళు ఇలా మొత్తం డీటెయిల్స్ అంతా ఇచ్చేస్తారనమాట. అక్కడ ప్లేసెస్ ఏంటి విజిట్ చేయడానికి అండ్ క్యాబ్స్కి ఎంత ఛార్జ్ అవుతుంది అని. మేము తీసుకున్న క్యాబ్ అతను వచ్చేసి per hour 50 ringgits అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రింగెట్స్ అంటే మనం రూపీస్ ఎలా అంటామో మలేషియాలో కరెన్సీ వచ్చి రింగెట్స్ అనమాట. వాళ్ళ 1 rupee మనకి 20 rupees అనమాట. సో వాళ్ళ ఒక 1 rupee మనకి 20 rupees. సో మేము బుక్ చేసుకున్న క్యాబ్ పర్సన్ అయితే చాలా ఫ్రెండ్లీ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏముంటుంది, విజిటింగ్ ప్లేసెస్ ఏంటి అని. కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాబ్ డ్రైవర్స్కి అయితే అక్కడ
చైనీస్, జపనీస్ అలా వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడుతున్నారు, కానీ ఇంగ్లీష్ మాట్లాడే క్యాబ్ డ్రైవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. బై లక్కీలీ మాకైతే ఫస్ట్ డే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రూమ్కి వెళ్ళే దారిలో అయితే వచ్చిన పర్సన్ అయితే మంచిగా ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నారు అండ్ చాలా ఫ్రెండ్లీ. అడిగిన క్వశ్చన్స్కి అంత మంచిగా ఆన్సర్ చేస్తున్నారు. మిగతా క్యాబ్ పర్సన్స్ అంతా చూసాం కదా, ఏదో కొంచెం ఒక యాటిట్యూడ్ అండ్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, మనం గూగుల్ ట్రాన్స్లేటర్ అలా పెట్టుకొని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. సో ఎవరికైనా ఈ క్యాబ్ పర్సన్ మీరు డీటెయిల్స్ కావాలి అనుకుంటే నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవరైనా మలేషియా వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అంతా మంచి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రతిదీ నేను అమౌంట్ ఎంత అండ్ అక్కడ ఏంటి ప్రాసెస్ అంతా మనం తిరగడానికి సేఫా కాదా అని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మాకు అరౌండ్ ఎయిర్పోర్ట్ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే 1 అవర్ అలా ఉండింది. సో 1 అవర్కి అయితే వాళ్ళ కరెన్సీలో 150 రింగెట్స్ అయితే చార్జ్ చేశారనమాట క్యాబ్కి ఫస్ట్. సో మేము బుక్ చేసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ 99 పుడు. సిటీ సెంటర్లో ఉంటుంది. మనకి ఇలా కేఎల్ టవర్స్కి చూసుకున్నా, ట్విన్ టవర్స్కి చూసుకున్నా అండ్ బట్టు కేవ్స్కి అలా చూసుకున్నా, కేఎల్ టవర్ అండ్ ట్విన్ టవర్స్కి అయితే మనం తీసుకున్న హోటల్ నుంచి వాకింగ్ డిస్టెన్స్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది. సో చూసి దానికోసం మేమైతే హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం అయితే జరిగింది. సో సింపుల్గా ఉంటుంది రూమ్. ఏంటంటే మనకు ఎక్కడో మనం సిటీ అవుట్స్కట్స్ అలా తీసుకుంటే మనకి ఏ యూజ్ ఉండదన్నమాట. క్యాబ్స్కి అయితే చాలా ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో మేమైతే సిటీ సెంటర్లో తీసుకున్నాం కాబట్టి ఓకే, వాకబుల్ డిస్టెన్స్లో నడవలేకపోతే క్యాబ్స్ బుక్ చేసుకున్నా కొంచెం ఈజీగా అండ్ బడ్జెట్లో వస్తుంది అని చెప్పి. సో అక్కడ ఏంటంటే మనకి హోటల్ చెక్ ఇన్ వచ్చేసి అరౌండ్ 3 PM అలా అనమాట. సో మేమేం చేసామంటే బిఫోర్ మేము అంటే 14th మేము మలేషియాలో ల్యాండ్ అవుతున్నా కూడా 13th నుంచే హోటల్ అయితే బుక్ చేసేసాం కాబట్టి మాకు ఇమీడియట్ 14th వెళ్ళిన వెంటనే అయితే చెక్ ఇన్ అయిపోయాం మేము. అరౌండ్ 3 వరకు అలా వెయిట్ చేయకుండా మనకి రెస్ట్ రూమ్ వచ్చేస్తుంది అండ్ క్యాబిన్స్ అమ్మా మమ్మీ మ్యాగీ చేసుకోవడానికి కిచెన్ లేకపోయినా కూడా అది సింపుల్ కాజీ రూమ్. కార్నర్ చిన్న టీ కార్నర్ ఇచ్చారు అండ్ కిచెన్ లేకపోయినా కూడా మ్యాగీ. సో మేము రూమ్కి అలా వెళ్ళేసరికి అరౌండ్ 10:30 అరౌండ్ అయింది. అంతా చూసుకొని అండ్ సరౌండింగ్స్ అంతా వెతికి మాకైతే రూమ్ సరౌండింగ్స్లో A to B అయితే అవైలబుల్ దొరికిందనమాట. సో అబ్బా, మన ఇండియన్ ఫుడ్ అంటే నాన్ వెజ్ తినలేని వాళ్ళకైతే మలేషియా చాలా చాలా కష్టం అనమాట. ఎక్కడ అంత ఈజీగా వెజ్ అయితే దొరకదు. వెజ్ దొరికినా కూడా మన సైడ్ ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు. ఏం చెప్తారు, ఏమీ లేని దానికన్నా ఏదో కొంచెమన్నా ఉందంటారు కదా, అలా దొరికిందనమాట మాకైతే A to B. ఫైనలీ మలేషియాలో మన తెలుగు రెస్టారెంట్స్ అయితే పట్టేశారు అనిల్ అండ్ సురేంద్ర. ఏంటంటే A to B ఐడియా ఉంటుంది కదా, A to B రెస్టారెంట్. సో కానీ ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చేసి మన ఇండియాలో ఉన్నట్టుందో లేదో అయితే చూడాలన్నమాట, ఫుడ్ అయితే టేస్ట్. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అలా ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇందాకే రూమ్ చెక్ ఇన్ చేసి అండ్ టిఫిన్ తిందామని చెప్పి అయితే వచ్చాం. టిఫిన్ కాదు, ఇప్పుడు అరౌండ్ 11:40 అవుతుంది. సో 11:40 బ్రంచ్ అనుకోండి. సో A to Bలో ఫుడ్ అయితే టేస్ట్ చేసేసి ఎలా ఉందో చూస్తాము. సురేంద్ర టేస్ట్ ఎలా ఉంది? ఐ మీన్ మన బెంగళూరులో లాగే ఉందా, ఇండియాలో లాగే టేస్ట్? నువ్వు తినలేదు కదా, సైలెంట్ గా ఉంది. శ్రావణి ఎలా ఉంది? నెయిల్స్ మమ్మీ వావ్, చూడ్డానికి అయితే బాగుంది. కొంచెం తినచ్చు.
సౌండ్ ఫస్ట్ టేస్ట్ చూద్దాం. నాకు స్పూన్ ఇవ్వు. ఇస్తా ఉండు నేను టేస్ట్ ధన్య. స్పూన్ ఇవ్వు. టేస్ట్ అయితే ఓకే, అంటే కొంచెం లైట్గా స్వీట్నెస్ తెలుస్తుంది ఇక్కడ. బాగుంది కానీ ఇక్కడ కొంచెం స్వీట్గా ఉంది అండ్ సాల్టీ. Thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more travel videos. Next అయితే మన ఛానల్లో మలేషియన్ ట్రావెల్ వీడియోస్ అయితే